హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తిన్నారా అండి? ఇదండి బాదము కీర్ అండి. బాదము అదే అండి, దీని పేరు నాకు తొందరగా రాదండి. మేమేంటే సుత్తే అంటారండి. అది పిండితో పలసంగా చేసి ముక్కలు ముక్కలు కోసి చేస్తారండి. ఫస్ట్గా ఇది పచ్చెనగపప్పు ఉడకబెట్టుకోవాలండి. ఇది నాకు భలే ఇష్టం అండి. భలే ఇష్టంగా తింటాను ఇది. పచ్చెనగపప్పు ఉడకబెట్టుకొని అలాగే కొంచెం పిండి అండి, కొంచెం పిండి తీసుకున్నాను. అంటే ఇది మనం ఇండియాలో ఆరబెడతారు, ఇక్కడ ఆరబెట్టడానికి టైం లేకుండా నేను అప్పుడప్పుడు ఒక ముద్ద, చిన్న ముద్ద తీసుకున్నాను అని తినాలనిపించింది నాకు. ఇక్కడ ఇలాగ కోసుకున్నాను చూడండి. అప్పుడప్పుడు వేసేసాను. మొత్తం పాలు పెట్టుకున్నానండి. పాలు మా ఇష్టం అండి, ఎంత మనం చేసుకుంటున్నాం దాన్ని బట్టి అండి ఇది. చూడండి, అవి మళ్ళీ ఈ బాదంని కొంచెం వేపిస్తున్నాను, నెయ్యిలో కొంచెం వేయిస్తున్నానండి. చూడండి, కొంచెం అలాగా వేయించేసి, నెయ్యి వేసి వేయించేసి ఆ పాలల్లో అవి ఆ పిండి ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఉడికిపోయిన తర్వాత బాగా చూడండి, దాంట్లో ఉడకాలి, చక్కెర వేయకూడదండి. చక్కెర వేయకుండానే బాగా ఉడికించాలండి. కొంచెం నేను ఇది ఏంటి పొడి వేస్తున్నాను. ఏం పొడి తొందర రాలేదు నాకు. యాలకుల పొడి, యాలకుల పొడి అండి. యాలకుల పొడి వేసాను కొంచెం టేస్ట్ కోసం అండి. ఆ తర్వాత ఏంటంటే పచ్చెనగపప్పు మేము పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చెనగపప్పు మళ్ళీ దాంట్లో కలిపేసాను, మొత్తం మిక్స్ చేస్తాను. ఇది షుగర్ అండి, బ్రౌన్ షుగర్ అండి. ఇది బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. అంటే దాని షుగర్ ఏంటంటే మనం బట్టి ఎంత తీపి తింటామో దాన్ని బట్టి మనం దాని షుగర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఏమంటే దీనికి నెస్టిల్లా ఉంటుంది ఇక్కడ, అంటే ఇది కూడా ఏమంటారు, మిల్క్ మేట్ అండి. అంటే దానిలో చక్కెర మొత్తం అన్నీ మొత్తం కలిపి ఉంటుంది, భలే బాగుంటుంది టేస్ట్ కూడా అది. ఈ బాదం మరి దాంట్లో వేసేసాను చూడండి, వేయించుకున్నాను కదా బాదం అండి, దాంట్లో కలిపేసాను, మొత్తం మిక్స్ చేసాను చూడండి. ఎలా అయితే కొంచెం అంత గట్టిగా లేకుండా కొంచెం పలచగా దింపేయాలండి, ఎందుకంటే మళ్ళీ అది గట్టిగా అయిపోతాయి. అది ఒకరోజు మీ ఇష్టం, వేడిగా తినాలంటే వేడిగా తినవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినాలంటే ఫ్రిడ్జ్లో అయినా చల్లగా పెట్టుకొని తినవచ్చు, లేకపోతే బయట అయినా పెట్టి కొంతసేపు అయినా తినవచ్చు. చూడండి, ఇలా డెకరేషన్ చేసేసాను. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఇదైతే నాకు సూపర్ భలే ఇష్టం అండి. ఇది భలే బాగుంటుంది. చూడండి, అలా అన్నీ మొత్తం బాదం వేసాను నేను, నెయ్యి బాదము ఎంత సూపర్గా ఉంటుందంటే సూపర్గా ఉందండి. నేను తింటా ఉంటే సూపర్ ఎమ్మి ఎమ్మి.